సాదా బైనామాలకు తొలగిన అడ్డంకి. సాదా బైనామాల క్రమబద్ధీకరణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్. భూభారతిలో ఈ అంశం ఉందని కోర్టుకు చెప్పిన ప్రభుత్వం. దీంతో క్రమబద్ధీకరణ అంగీకరిస్తూ విచారణ ముగించిన కోర్టు 2020 అక్టోబర్ 12 నుంచి నవంబర్ 10 వరకు స్వీకరించిన దరఖాస్తులు పరిష్కరించేందుకు అనుమతి. సాదా బైనామాల పరిష్కారానికి భూభారతి మార్గదర్శకం. కోర్టు తీర్పుతో 9 లక్షలకు పైగా సాదా బైనామా దరఖాస్తులకు త్వరలో మోక్షం రాబోతుందని చెప్తున్నారు మంత్రి పొంగులేటి గారు. సో ఇక్కడ విషయం ఏంటంటే మనకి ఒకప్పుడు ఏమయ్యేదంటే పాతకాలంలో, చాలా పాతకాలంలో ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ ఇట్లాంటివి ఉండేవి కాదండి. ఎందుకంటే అప్పట్లో మనుషుల మీద నమ్మకం ఉండేది. అరే పలానా పుల్లయ్యో మల్లయ్యో ఎల్లయ్యో ఇదిగో నా పొలం నీ పేరుని రాస్తున్నాను, లేకపోతే నేను నీకు అప్పు ఇవ్వాలి కాబట్టి నా పొలం నీకు రాసి ఇచ్చేస్తున్నాను అని చెప్తారు. అప్పుడు ఏం చేస్తారంటే ఏది దొరికితే అది, నీ పక్కన ఒక చిత్తు కాగితం ఉందా తీసేయి, రాసేసి ఇచ్చేసి అయిపోయింది, కథం, ఇంకా ఆ పొలం నీదే. సిగరెట్ అట్టపెట్టెలు ఉంటాయి చూసారా, వాటి మీద కూడా రాసి ఇచ్చినవి చాలా ఉన్నాయి. ఎందుకంటే అప్పట్లో మనుషుల మీద నమ్మకం ఉండేది, ఇప్పట్లో కాదు కాబట్టి. సో వీటిని సాదా బైనామాలు అంటారనమాట. ఈ ధరణి వచ్చిన తర్వాత ఏం జరిగింది, ఈ సాదా బైనామాలు మేము ఒప్పుకోము, కుదరదు. అప్పట్లో ఏది మీకు సాదా బైనామాలకు ముందు ఎవరి పేరునైతే మా రికార్డుల్లో ఉందో వాళ్ళకే ఈ భూములు అని చెప్పి తీసుకొచ్చారు ఈ ధరణి వల్ల. ఆ తర్వాత చాలామంది కోర్టులకు వెళ్ళారు, గొడవలు జరిగినాయి. ఈ మధ్యలో ఈ గజ దొంగల బ్యాచ్, బీఆర్ఎస్ బ్యాచ్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాచ్ ఈ మధ్యలోకి దూరి ఈ సాదా బైనామాల ల్యాండ్లన్నీ వాళ్ళ పేరు నుంచి మార్చేసుకున్నారు చాలామంది అండి. బీఆర్ఎస్లో చెప్పడం ఎందుకులే కానీ బీఆర్ఎస్లో ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎంపీ, ప్రతి ప్రజాప్రతినిధి, ఆఖరికి సర్పంచ్ స్థాయి నుంచి పై స్థాయి వరకు ప్రతి ఒక్కళ్ళు ఈ సాదా బైనామాల దాంట్లో ఉన్న ల్యాండ్లను వీళ్ళ పేరును మార్చుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు, లేనోళ్ళు లేడు దాదాపుగా. సో తర్వాత వీటిని క్రమబద్ధీకరిస్తాం మేము అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో ఇచ్చిన భాగం. దీనిపైన ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా దాఖలైంది. అయితే ఇప్పుడు నిన్న కోర్టు ఏమందంటే ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఇంకా అవసరం లేదు, భూభారతి ద్వారా పరిష్కారం జరుగుతుంది అని చెప్పి ఒక తీర్పు ఇచ్చారనమాట. సో చూద్దాం ఏంటి అసలు ఇది తీర్పు ఏ విధంగా ఉందో చూద్దాం ఒకసారి మనం. సాదా బైనామాకు సై, క్రమబద్ధీకరణకు తొలగిన అడ్డంకి, మధ్యంతరాలతో ఎత్తేసిన హైకోర్టు, కొత్త చట్టం నేపథ్యంలో పిల్పై విచారణ మూసివేత. సాదా బైనామాల క్రమబద్ధీకరణ గత కొన్నేళ్లుగా ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. క్రమబద్ధీకరణ కోసం 2020